అందరికీ నమస్తే అండి. పాపం కేశినేని నాని గారిని చూస్తుంటే నిజంగా జాలేస్తుంది. పాపం ఆయన కూడా గజనీ అయిపోయాడేమని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కేశినేని నాని గారు అన్న మాటలో ఆయన వేసిన ట్వీటు ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. జగన్ రెడ్డి గారు చిన్నప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చరిత్ర పుస్తకాల్లో చదివాము. 1328వ సంవత్సరంలో ఢిల్లీ నుంచి రాజధాని మహారాష్ట్రలోని దౌలతాబాద్కి తిరిగి అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీకి మార్చిన వాయను. మీరు ఆ తుగ్లక్ లాగా చరిత్ర ఎక్కకూడదని భగవంతుని కోరుకుంటున్నాను. అంటే రాజధాని మార్పు విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కేశినేని నాని గారు అన్న మాటలు సరేనా. ఆ తర్వాత కూడా రాజధాని గురించి అమరావతి గురించి కేశినేని నాని గారు అన్న మాటలు ఒకసారి వినిపిస్తాను చూడండి. కేంద్రమైన రాష్ట్ర ప్రభుత్వమైన ఒక అంశంపై నిర్ణయం తీసుకున్నాక ఉల్లంఘించకు ఎవరికి లేదని తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని అన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే తప్ప వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదని తెలిపారు. 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అప్పట్లో మాటలమాట మనకి నిన్న రీసెంట్గా సినిమా వచ్చింది కదా, సాంప్రదాయాన్ని సుప్పుని శుద్ధపోసని చెప్పేసి అని. అప్పట్లో ఆయన మాటలు అలా ఉండేమాట. ఇప్పుడు రీసెంట్గా మొన్న ఎన్టీవీలో వచ్చింది ఒక ఇంటర్వ్యూ, అందులో చూడండి అమరావతి గురించి ఈయన ఏం చెప్తున్నారో ఒకసారి వినిపిస్తాను చూడండి. అమరావతిలో 33,000 ఎకరాల రైతు దగ్గర తీసుకుని నేను మొదటి నుంచి చెప్తున్నాను, అది ఫెయిల్యూర్ పాయింట్ అవుతుంది. ఇది అవ్వదు. ఎందుకంటే మీకు ఒక మెగా సిటీలో ఒక పెద్ద వద్దు సార్ ఇలాంటి మాటలు మాట్లాడి మీకున్న పొరుగు పోగొట్టుకోమాకండి. ఇంకా మీరంటే కొద్ది గొప్ప గౌరవం ఉంది. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడి మీ స్థాయిని మీరు దిగజారు చేసుకోమాకండి. నేను అప్పుడే చెప్పాను, నేను ముక్కుసూటిగా ఉంటాను, నేను ఎవరికే భయపడను, ఇలాంటి మాటలు మాట్లాడే మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా అమరావతి గురించి ఇవే వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది. పార్టీ మారిన తర్వాత వాళ్ళతో పాటు కలిసిపోయి ఇంక విషం చిమ్మే ప్రయత్నం ఆపేయండి. నిన్న మొన్నటిదాకా మనం బంద్ చేసిన వ్యక్తులమే. మళ్ళీ ఇవన్నీ కూడా మా చేతి తెప్పించుకోమాకండి, చాలా చిరాగ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఆపేయండి. ఇక్కడతోటి మీకున్న కొద్దో గొప్ప పేరు ఉంది, కొద్దో గొప్ప విలువ ఉంది. దాన్ని మనం ఇలాంటి లేఖ వ్యాఖ్యలు మాట్లాడి ఇంకా దిగజారు చేసుకుంటే అది మీకే మంచిది కాదు.